ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి పనులు తిరిగి ప్రారంభించేలా ఇప్పటికే కార్యాచరణ సిద్ధమవుతుంది. అమరావతి పనుల రీలాంచ్ కోసం ప్రధాని మోదీని ఆహ్వానించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న P4 కార్యక్రమం పైన తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఉగాది రోజున ఈ కార్యక్రమం ప్రారంభించేందుకు నిర్ణయించారు. ఈ కార్యక్రమం వెనుక చంద్రబాబు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. భారీగా ఈ కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు P4 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి అమరావతి వేదికగా నిలవనుంది. ఉగాది ముహూర్తంగా నిర్ణయించారు. ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా చంద్రబాబు ఈ విధానం అమలుకు శ్రీకారం చుట్టనున్నారు. ఉగాది నాడు వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో భారీ సభ ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది పేదలను ఆహ్వానిస్తున్నారు. దాదాపు 1000 మంది సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. P4 కార్యక్రమం రూపకల్పనలో చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేశారు. విధి విధానాలు ఖరారు అయ్యాయి. అట్టడుగున ఉన్న పేదల సాధికారతను ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని రూపొందించింది. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదలను దత్తత తీసుకోవడంతో పాటుగా వారికి అండగా ఉంటూ పేదరిక నిర్మూలన దిశగా అడుగులు వేయమటమే ఈ కార్యక్రమం అసలు లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది కుటుంబాలకు అండగా నిలిచేలా ఈ కార్యక్రమ రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే ఈ P4 పాలసీ పైన ప్రజల నుంచి ప్రభుత్వం సూచనలు, సలహాలు స్వీకరిస్తోంది. ప్రజలు తమ అభిప్రాయాలు తెలిపేలా 11 ప్రశ్నలు ఇచ్చి వారి నుంచి సూచనలు స్వీకరిస్తోంది. పూర్తి చేసిన వారికి వారి పేర్లతో పార్టీ P4 పేరుతో ప్రశంసా పత్రం అందిస్తోంది. ఇక ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఉగాది రోజున అమరావతి వేదికగా ప్రారంభించే ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని వారికి అవకాశం కల్పిస్తున్నారు. మరోవైపు ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ హయాంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపైన కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు. ఇప్పుడు మాజీ మహిళా మంత్రికి ఉచ్చు బిగిస్తోంది. స్టోన్ క్రషర్ యాజమానిని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారనే ఫిర్యాదులపైన విడుదల రజనీపైన ఏసీబీ కేసు నమోదు చేసింది. రజనీతో పాటు ఐపీఎస్ అధికారి పైన విచారణకు రంగం సిద్ధమైంది. దీంతో ఈ కేసుపైన రజనీ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి ఎంపీ అయిన నేతను టార్గెట్ చేశారు. మాజీ మంత్రిపై కేసు. మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. మంత్రిగా ఉన్న సమయంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించి వారి నుంచి 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై రజనీపైన ఏసీబీ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని 7(7)(a), ఐపీసీలోని 384, 120B సెక్షన్లు వర్తింపజేస్తూ కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1గా విడుదల రజనీ, A2గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, A3గా విడుదల రజనీ మరిది విడుదల గోపి, A4గా రజనీ పిఏ దొడ్డ రామకృష్ణను నిందితులుగా చేర్చారు. తనపైన నమోదు చేసిన కేసుపైన విడుదల రజనీ స్పందించారు. తనపై అక్రమ కేసు పెట్టారని విమర్శించారు. తనపై ఫిర్యాదు చేసిన వారిని తానెప్పుడూ చూడలేదని చెప్పారు. తానంటే నరసరావుపేట ఎంపీ ఎల్. శ్రీకృష్ణదేవరాయలకు చాలా కోపమని తెలిపారు. అది ఎందుకో తెలియదని వ్యాఖ్యానించారు. ఆ ఎంపీ ఆదేశాలతోనే తనపై కేసు పెట్టారని చెప్పుకొచ్చారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్ బుక్ పాలనలో భాగంగానే తనపై ఈ అక్రమ కేసు పెట్టారన్నారు. తనపై కేసు పెట్టిన వారు టీడీపీకి చెందిన వారేనని విడుదల రజనీ వివరించారు. తాను ఏ తప్పు చేయకపోయినా తనను ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీలో ఉన్నప్పటి నుంచి శ్రీకృష్ణదేవరాయలకు తనపై కక్ష ఉందంటూ రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారని రజనీ గుర్తు చేశారు. తనపై విజిలెన్స్ విచారణ చేయడానికి తానేం తప్పు చేశానని రజనీ ప్రశ్నించారు. రజనీ వైసీపీలో ఉన్న సమయంలోనే అప్పుడు నరసరావుపేట నుంచి వైసీపీ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలతో విభేదాలున్నాయి. ఎమ్మెల్యేగా, మంత్రిగా విడుదల రజనీ ఏ రోజు లోక్సభ సభ్యుడు లావుకు శ్రీకృష్ణదేవరాయలను పట్టించుకోలేదు. 2024 ఎన్నికల్లో తిరిగి లావు ఎంపీగా విజయం సాధించారు. ఇప్పుడు చిలుకలూరుపేటకు చెందిన మర్రి రాజశేఖర్ను టీడీపీలోకి తీసుకోవటంలో ఆయనదే కీలక పాత్ర కాగా, తాజాగా రజనీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వైరల్ అవుతున్నాయి.